ఈరోజు చెప్పబోయే కథ మంచి మనసు పార్ట్ 13. ఇదేంటి లలిత, కొత్తగా ఉద్యోగం అంటున్నావు? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంది సునీత. లలిత నెమ్మదిగా, అంటే అత్తయ్య, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం తోచటం లేదు. ఇప్పుడు అరుణ్ కూడా తన పనులు తాను చేసుకుంటున్నాడు కదా అని అంటుంది. సునీత, నేను అరుణ్ కోసమే, ఇంటి పనుల కోసమే మాట్లాడడం లేదు లలిత. నీకు ఉద్యోగం చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను అని అంటుంది. లలిత, నేను ఉద్యోగం అవసరం కోసం కాదు అత్తయ్య, నా ఆత్మాభిమానం కోసం, నా ఆనందం కోసం చేద్దామనుకుంటున్నానని చెబుతుంది. సునీత ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది. ఆత్మాభిమానం అనే పదం తనకు చాలా బాగా నచ్చింది. ఏ మనిషికైనా ఉండవలసింది అదే. తన కోడలు ఆత్మాభిమానం కోసం మాట్లాడింది అంటే భార్యాభర్తలు కలిసి ప్రయాణిస్తున్న పడవ తొణుకుతున్నట్టే లెక్క. సునీత అనుమానంగా, లలిత, నువ్వు శేఖర్ బాగానే ఉంటున్నారా మీ మధ్య అంటూ ఆపేసింది. లలితకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయింది. లలితను కదుపుతూ, ఏటి లలిత, ఏం మాట్లాడడం లేదేంటి? శేఖర్ నిన్ను ఏమైనా అన్నాడా అని సూటిగా అడిగింది సునీత. లలిత ఆలోచిస్తూ, ఇప్పుడు అత్తయ్యకి శేఖర్ కోసం చెబితే బాధపడుతుందేమో, లేకపోతే శేఖర్ని తిట్టడం చేస్తారు కావచ్చు, మళ్ళీ ఇంట్లో గొడవలు జరగడం తప్ప మరి ఏమీ ఉండదు అని తన మనసులోనే అనుకుంటూ, అదేం లేదత్తయ్య, ప్రతి చిన్న విషయానికి కూడా మీ అబ్బాయిని ఇబ్బంది పెట్టవలసిన వస్తుంది. ఇంట్లో కూడా నాకేం తోచటం లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి, నా కాళ్ళ మీద నేను నిలబడినట్టు ఉంటుంది, నాకంటూ ఓ గుర్తింపు ఉంటుంది కదా అత్తయ్య అంటూ ఆపేసింది. సునీత 5 నిమిషాలు ఆలోచించి వద్దు అని సమాధానం చెప్తుంది. లలిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్య అంటూ సునీత వైపు బాధపడుతూ చూస్తూ నిలబడింది. లలిత పరిస్థితిని చూసిన సునీత పైకి లేచి గట్టిగా నవ్వుతూ, అద్దం తెమ్మంటావా కోడలా అంటూ ఆట పట్టిస్తూ ఉండేది. లలిత అద్దం ఏంటి? అయోమయంగా ముఖం పెట్టి సునీతనే అడుగుతుంది. సునీత చిన్నగా నవ్వుతూ, నీ ముఖం చూసుకోవడానికి. ఎందుకు లలిత అంత కంగారు? అప్పుడే ఏడుపు ముఖం కూడా పెట్టేశావు. నిన్ను ఏడిపించడం చాలా తేలికైతే వద్దు అంటే వెంటనే ఏడ్చేస్తావా? నన్ను గట్టిగా అడగొద్దు అంటూ నేను ఉద్యోగం మాత్రమే చెయ్యొద్దు అన్నాను. నీకు కావాల్సింది సంపద కాదు లలిత, గుర్తింపు. ఏదో ఒక కంపెనీలో వెళ్ళావనుకో, అందరితో పాటే నువ్వు ఒక ఉద్యోగివి. నా కోడలు ప్రత్యేకం కదా, అలా ఎలా నేను ఉద్యోగానికి పంపిస్తాను చెప్పు అని అడుగుతుంది. లలితకి సగం అర్థమై కానట్టు ముఖం పెట్టింది. సరే, నాకు ఒకటి చెప్పు. నువ్వు డిగ్రీ చేశావన్న సంగతి నాకు తెలుసు. ఇంకా నీకు వేటిళ్లలో నైపుణ్యం ఉందో చెప్పు ముందు అని లలిత ప్రశ్నిస్తుంది. లలిత ఆలోచిస్తూ 5 నిమిషాలు ఆగి, నాన్న పొలం పనులకి వెళ్ళేటప్పుడు నేను నాన్నతో కలిసి పొలం పనులకి వెళ్ళేదాన్ని. అక్కడ కొంచెం ముక్కల గురించి నాకు తెలుసు అని చెప్తుంది. సునీత ఊకొడుతూ, ఇంకా అని అడిగింది. ఇంకా నాకు స్టిచ్చింగ్, బట్టలు కుట్టడం తెలుసు నాకు అత్తయ్య అని చెప్పింది. సునీత, ఓకే, ఇది చాలు. నువ్వు ఒక పని చెయ్యి. పిల్లాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నీ పర్సనల్ పనులని చూసుకొని టైలరింగ్ క్లాసెస్ పెట్టు. 11 నుండి 1 దాకా ఈ క్లాసెస్ చెప్పు. మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకొని మరలా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు ట్యూషన్ చెప్పు. దానికోసం నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన ఇంటి కింద పోర్షన్ గది ఖాళీగానే ఉంది. హ్యాపీగా నువ్వు ఇల్లు కదలకుండా నీకు వీలు ఉన్న టైంలోనే నువ్వు ఈ పని చేసుకోవచ్చు అని సలహా ఇస్తుంది. లలిత కళ్ళు ఒక్కసారిగా మెరుస్తాయి. అత్తయ్య, మీలో ఇంత టాలెంట్ ఉందా? మీరు సూపర్ అత్తయ్య అంటూ సునీతని గట్టిగా కౌగిలించుకుంది. థ్యాంక్స్ కూడా చెప్తుంది. సునీత హ్యాపీగా తన కోడలి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఇద్దరూ కలిసి ఎప్పుడు మొదలు పెట్టాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుంది అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. లలితకు వీటితో పాటే శేఖర్ ఏమంటాడో, శేఖర్కి ఏం సమాధానం చెప్పాలా అంటూ తన మనసులోనే మదన పడిపోతూ ఉంది. 1 గంట సేపు లెక్కలు వేసుకున్న తర్వాత టైలరింగ్ మిషన్కి, ట్యూషన్లో బోర్డు, బుక్స్, ఇలా చిన్న చిన్న ఖర్చులు అన్నీ కలిపి 10,000 తేలాయి.
లలితకి తల గిర్రున తిరిగినట్టు అయింది. లలితకి 10,000 చాలా ఎక్కువ. లలిత బేలగా ముఖం పెడుతూ, అత్తయ్య 10,000 ఎక్కడి నుండి తెస్తాం అని అడుగుతుంది. సునీత ఆశ్చర్యంగా, ఏంటి లలిత అంత కంగారు పడుతున్నావు? నువ్వు ముందు టెన్షన్ పడకు, ఆపేసే, నేనున్నాను కదా. ఏంటి మాట వరుసకి అమ్మ లాంటి దాన్ని అని అన్నాను అనుకుంటున్నావా అని అడుగుతుంది. అత్తయ్య అంటూ నీళ్లు నిండిన కళ్ళతో సునీత వైపు చూస్తూ, వద్దత్తయ్య, మా నాన్నని అడుగుతాను అని అంటుంది. లలితను ప్రేమగా కుసురుకుంటూ, ఏం లలిత, నేను ఇస్తే తీసుకోకూడదా అని ముఖం చిన్నగా చేసుకొని అడుగుతుంది సునీత. సునీత మనసు కష్టపెట్టడం ఇష్టం లేని లలిత, సరే అత్తయ్య, మీ ఇష్టం, ఈ సాయం నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అని అంటుంది. సునీత ఆనందంగా, సరే, శేఖర్తో కూడా ఈ విషయం చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని లలితతో అంటుంది సునీత. లలిత ఏం మాట్లాడకుండా అలాగే అంటూ ఊకొడుతుంది. సునీతకు కృతజ్ఞతలు చెప్పి తన గదిలోకి తాను వెళ్ళిపోతుంది లలిత. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు లలిత శేఖర్ దగ్గరికి వెళ్ళి, నేను ట్యూషన్ మొదలు పెడదామని అనుకుంటున్నాను, అలాగే టైలరింగ్ క్లాసెస్ కూడా పెడదామని అనుకున్నాను. నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము అని ఈ విషయం లలిత తన భర్తతో చెప్తుంది. అలాగే వాళ్ళిద్దరూ కూడా కొద్దిసేపు వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు. తన భర్త మాత్రం లలితతో ఏమీ మాట్లాడడు. లలిత ఆ విషయం ఏదో పూర్తిగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అరుణ్ స్కూల్కి వెళ్ళి ఇంకా రాలేదు. చాలాసేపు అయ్యింది. లలిత సునీత దగ్గరికి వచ్చి, క్షమించండి అత్తయ్య, కావాల్సిన వస్తువులు ఒకటి ఒకటి చూసుకుంటూ కొనుక్కుంటూ ఉండిపోయాను. అసలు టైమే తెలియలేదు. 2-3 షాపులు తిరగవలసి వచ్చింది. ఇంకెప్పుడు ఈ పొరపాటు జరగదు అని సమాధానం చెప్తుంది లలిత. ఎందుకంటే ప్రతిరోజు అరుణ్ని లలిత ఇంటికి తీసుకొని వచ్చేది, కానీ ఈరోజు తీసుకురాలేదు. సాయంత్రం సమయం దాటిపోయింది, తను ఇంకా తీసుకురాలేదు. షాప్ వెంట అలాగే వస్తువులు కొనడానికి బయటికి వెళ్ళింది కాబట్టి చాలా సమయం అయింది కాబట్టి తను తీసుకురాలేకపోయింది. అప్పుడు సునీత, ఏం పర్వాలేదులే లలిత, కానీ పిల్లల విషయం కదా, అసలు జాగ్రత్తగా ఉండాలి. శ్రద్ధల వల్లే పిల్లలు మాయమైపోతున్నారు. నువ్వేమీ టెన్షన్ పడకు, శేఖర్ వెళ్ళాడు కదా, అరుణ్ని జాగ్రత్తగా తీసుకొని వస్తాడులే అని అంటూ లలితకు ధైర్యం చెప్తుంది సునీత. ఇద్దరు అరుణ్ ఎప్పుడు వస్తాడు అనుకుంటూ అలా గేటు వైపే చూస్తూ ఉన్నారు. ఇంతలో అరుణ్ రానే వస్తాడు. అరుణ్, శేఖర్ ఇద్దరూ కలిసి లోనికి వస్తూ కనిపిస్తారు. లలితకు సునీతకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అరుణ్, వచ్చేసావా అంటూ లలిత అరుణ్ గట్టిగా పట్టుకొని, సారీ నాన్న, ఇదంతా నా తప్పే, ఇంకెప్పుడు ఇలా జరగదు అంటూ అరుణ్ని లోనికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే లలిత చెయ్యి పట్టుకొని ఆపిన శేఖర్ అరుణ్ని సునీతని చేతికిచ్చి, అమ్మ, బాబుని లోనికి తీసుకువెళ్ళు అని చెప్తాడు. సునీత ఏం మాట్లాడకుండా అరుణ్ని లోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. శేఖర్ కోపంగా లలిత వైపు చూస్తూ, ఇందుకే నేను ఉద్యోగాలు అవి వద్దు అని చెప్పేది. ఇలా పనిలో పడ్డావో లేదు, అలా బాబుని మర్చిపోయాం. అంతా అశ్రద్ధ ఏంటి నీకు? చేతిలో ఫోన్ ఉంది కదా, నాకు ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బాబుని స్కూల్ నుంచి తీసుకొని రమ్మని అని లలితను నిలదీస్తాడు శేఖర్. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? ఇలానే ఇంకా నిలదీసి లలితని ఏ పనులు చేయకుండా ఆపేస్తాడా, లేదంటే ఒక చిన్న మాట అనేసి తన పనిని తను చేసుకొనిస్తాడా? ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.